తెలుసుకుంటే మరీ మంచిది దుష్ప్రభావాన్ని. సార్ దేశంలో విద్వేష దాడులు, రాష్ట్రాల్లో రాజకీయ మంటలు, జడ్జిల నోట తీవ్ర నిజంగా ఈ చర్చ మనకి ఎందుకో తగినది జరగట్లేదు. చాలా ఆందోళన కలుగుతుంది. ఎక్కడ చూసినా నిన్న త్రిపురలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఉత్తరాఖండ్లో కూడా బహుశా వాళ్ళ ప్రభుత్వమే ఎక్కువసార్లు ఇప్పుడు కూడా ఉన్నట్టుంది. అక్కడ త్రిపుర అతన్ని చంపేశారు. త్రిపురకు చెందిన అంజేల్ చెక్మా అనే అతన్ని చంపేశారు. అతను చైనా వాళ్ళలాగా ఉన్నాడంట. ఎవరో చైనా వాళ్ళు వచ్చారని చెప్పి అతన్ని చంపేశారు. దాంతో ఇదిగోండి త్రిపుర ముఖ్యమంత్రి మా వాళ్ళని అన్యాయంగా చంపేశారు. బీజేపీ ముఖ్యమంత్రి అక్కడ ఇక్కడ వీళ్ళే ఉన్నా కానీ ఇదన్నమాట పరిస్థితి. వాళ్ళు తీవ్రమైన ఆందోళన చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో వాళ్ళం మేము చచ్చిచేడి ఏదో బతకడానికి మేము పెనుగులాడుతుంటే మోదీ గారు వచ్చాక ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి బాగైందన్నారు. వీఆర్ ఆల్సో ఇండియన్స్ సేస్ క్లైమ్ త్రిపుర స్టూడెంట్స్ డాడ్ అనమాట. వీఆర్ ఆల్సో ఇండియన్స్. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను ఇందాక మతాలు అదే సమస్య. విద్వేష జ్వాలలు ఒకచోట కాదు, వరుసగా ఈ 3 వార్తలు అలాంటివే. బజరంగ్ దళ్ మెన్ గో ఆన్ ర్యాంపేజ్ డ్యూరింగ్ బర్త్డే బ్యాష్ అట్ బెరైలీ కేవ్. బెరైలీలో ఒక బర్త్డే జరుపుకుంటున్నారంట యూపీలో. జరుపుకుంటుంటే వీళ్ళు హఠాత్తుగా వెళ్ళిపోయారు. మీరు ఇక్కడ మతాంతర వివాహం చేసుకుంటున్నారు, మీరు ఫైన్ కట్టాలి, ఈ పార్టీని అనుమతించినందుకు హోటల్ యజమాని కూడా ఫైన్ కట్టాలని వాళ్ళు దాడి చేశారు. చివరకు వాళ్ళ మీద బీజేపీ ప్రభుత్వమే కేసు పెట్టింది. 14 మంది మీద కేసు పెట్టాల్సి వచ్చింది. ఇంకా కాశ్మీరీ శాలువలు అనేవి ప్రపంచ ప్రసిద్ధం అండి. కాశ్మీరీ శాలువలు అమ్ముకోవడానికి వచ్చిన వ్యాపారస్తుల మీద దాడులు సార్. ఎక్కడ 2 చోట్ల, హర్యానాలో, యూపీలో, రాజస్థాన్లో. ఇదిగోండి, నో లెటప్ ఇన్ హరాస్మెంట్ ఆఫ్ కాశ్మీరీ షాల్ సెల్లర్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. 2 కాశ్మీరీ వెండర్స్ ఫేస్ హరాస్మెంట్ ఇన్ హర్యానా. ఎఫ్ఐఆర్ హెల్డ్. ఎఫ్ఐఆర్ కూడా పెట్టారు. ఏం పరిణామాలు సార్ ఇవి. దేశానికి సుందర కాశ్మీరము, అక్కడ చాలా చక్కటి శాలువాలు అమ్మడానికి వాళ్ళు వస్తుంటే వాళ్ళ మీద దాడులు ఏంటి, వాళ్ళ మీద హరాస్మెంట్ ఏంటి, వీటి మీద వచ్చే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అనుకుంటే ఇవి దేశానికి సంబంధించినవి. కానీ అంతర్జాతీయంగా కూడా మన గౌరవానికి భంగం కలిగించే విషయం నేను చెప్తున్నాను. హరాస్మెంట్ ఆఫ్ జపనీస్ టూరిస్ట్ ఓవర్ అటైర్ ఇన్ యూపీ. జపనీస్ టూరిస్టులు వచ్చారండి. వాళ్ళు ఆ రోజు ఏదో క్రిస్మస్ అని ఆ శాంతా టోపీలు పెట్టుకున్నారు, శాంతా క్లాస్వి. వాళ్ళ మీద దాడులు క్రిస్టియన్స్ అని. అంతర్జాతీయంగా కూడా టూరిస్టులు వచ్చే పరిస్థితి. మామూలుగా బౌద్ధ టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు కదా జపాన్ నుంచి. చాలా ఇలాంటి ఘటనలు ఎన్ని రికార్డ్ అవుతున్నాయంటే వీటి అన్నిటికీ పరాకాష్ట ఏమంటే హోంమంత్రి అమిత్ షా గారు నిన్ననే ఆయన అస్సాంలో ఎన్నికల ప్రచారం దీనికోసం వెళ్ళారు, వ్యూహ రచన చేస్తున్నారు. చాలా మంచిది, తప్పకుండా రాజకీయ పార్టీలు చేసుకోవచ్చు. కానీ దేశంలో ఇన్ఫిల్ట్రేటర్స్, చొరబాటుదారులు అనేవాడు లేకుండా మేము ఏరి పారేస్తాం, చొరబాటుదారులను మేము సహించాం అని ఆయన చాలా తీవ్రమైనటువంటి రాజకీయ భాషలో అక్కడ ప్రసంగం చేస్తున్నారు. విల్ డ్రైవ్ అవుట్ ఎవరీ ఇన్ఫిల్ట్రేటర్ ఫ్రమ్ ఇండియా. అంటే మీరు వీటన్నిటి మధ్యలో అంతఃసంబంధాన్ని మీరు గమనించవచ్చు. ఒక విధమైన వివాదాస్పదమైన వాతావరణము. వీళ్ళు చొరబాటుదారులు, వాళ్ళు ఏంటి, వీళ్ళు ఏం పనిచేస్తున్నారు, వాళ్ళు ఏం అమ్ముతున్నారు, ఇవన్నీ చూడడం అన్నది చాలా చాలా ఆందోళనకరంగా మారుతుంది. ఇది అందరూ కూడా గమనించాల్సింది. దీని మీద తగినంత ప్రాధాన్యత. ఇన్ని వార్తలు నేను మీకు ఈరోజు వచ్చినవి చూపించాను. ఖచ్చితంగా దీనికి ఇంకా ఊహించలేదు ఏంటంటే నిన్ననే జడ్జి గారు మాట్లాడారు. ఒక జడ్జి కాదు, భారత అభివ్యక్తి పరిషత్ అనే ఒక సంస్థ ఉంది. ఇది ఆర్ఎస్ఎస్కి అనుబంధమైనటువంటి అఖిల భారత న్యాయవాదుల సంఘం లాంటిది. ఆ సభలో పాల్గొంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రస్తుత న్యాయమూర్తి ఆయన విజయ్ విష్ణోయ్ అని ఆయన నిన్న మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ దేశానికి ప్రమాదం బయట నుంచే కాదు అంతర్గత శక్తుల నుంచి కూడా వస్తుంది. అంతర్గతంగా కూడా అనేక రకాలైన ధోరణులు దేశ భద్రతకు భంగం కలిగిస్తున్నాయి. వీళ్ళ పట్ల మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అని జడ్జి గారు అక్కడ ఒక హెచ్చరిక చేస్తున్నారు. జడ్జి గారు ఏదైనా ఉంటే చట్టబద్ధం కదా. ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా పనిచేశారు కదా ఆయన, జేకే మహేశ్వరి జస్టిస్.
ఆయన కూడా సుప్రీంకోర్టులో ఉన్నారు, ఆయన కూడా మాట్లాడారు. ఇంకా ఒకరిద్దరు న్యాయమూర్తులు, రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి మాట్లాడారు. ఏమన్నారంటే మన న్యాయం అన్నది ప్రాచీన భారతీయ చేతన మీద ఆధారపడి ఉంది. రాజ్యాంగము అన్నీ కూడా మనం ప్రాచీన భారత అంతఃచేతన మీద ఆధారపడి ఉన్నాము. కాబట్టి ఈ మతం అనేది జీవన విధానం అన్నట్టే ఈ భావన కూడా చాలా జీవన విధానం లాంటిది. ఈ విలువలతోనే మనం ముందుకు పోగలుగుతాం తప్ప ఇంకోటి కాదు. ఈ విషయాల్లో మనం ఏమాత్రం రాజీ పడకూడదు అని చాలా బల్లగుద్ది చెప్తున్నారు. అంటే అంతర్గతంగానే ప్రమాదం వచ్చేస్తుంది అని న్యాయమూర్తులు చెప్పడం చూసినా, రాజ్యాంగ విలువలు అన్న వాటిని రాజ్యాంగబద్ధంగా కాకుండా అవి ప్రాచీన అంతఃచేతన ఒకటి ఏదో ఉందంటే మళ్ళీ సనాతన ధర్మానికే కదా అది. సో భారత రాజ్యాంగం ధర్మం మీద ఆధారపడి ఉందని చెప్తున్నారు వాళ్ళు. ధర్మము అంటే మతము అనుకుంటారు, మతంతో పాటు ఇంకా చాలా ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి ఈ రకమైన భావాలు ఎందుకు పెరుగుతున్నాయి, వరుసగా ఇన్ని ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అన్నదైతే చాలా ఆందోళన కలిగిస్తుంది, ఆలోచించాల్సినది ఉంది. ఈ క్రమంలో అనేక మరణాలు కూడా సంభవిస్తున్నాయి. నేను అవి ఇప్పుడు ఆ ఉదాహరణలను ఇవ్వదలుచుకోలేదు, కానీ ఇప్పుడు అతనైతే చనిపోయాడు అనుకోండి, త్రిపుర విద్యార్థి అయితే చనిపోయాడు, ముఖ్యమంత్రి అక్కడ ఆయన ఆందోళన చెందుతూ ఉన్నారు. అంతకుముందు కూడా మనం మణిపూర్లో మంటలు అవన్నీ కూడా గమనించాం. సో ఈశాన్య భారతం మోదీ గారు వచ్చాక బీజేపీకి కాస్త కలిసి వచ్చిందని అంటున్న చోట అక్కడే ఇది వచ్చి వీఆర్ ఆల్సో ఇండియన్స్ అని వాళ్ళు చెప్పుకోవాల్సిన పరిస్థితి. అదే ఎవరి మతం ఏదైనా ఎవరి కులం ఏదైనా అందరూ కూడా భారతీయులే అనే స్పృహ కలిగితే ఈ సమస్యలు ఉండవు. సార్ ఆర్నాబ్ గోస్వామి